కొత్త సంవత్సరం వేళ తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా కలకలలాడుతుంది. కొత్త సినిమాల కొత్త పోస్టర్లన్నీ కూడా ఫస్ట్ లుక్లన్నీ కూడా ఫ్యాన్స్ని మాత్రం ఉర్రూతలెగిస్తున్నాయి. కొత్త సంవత్సరం వచ్చిందంటే ముఖ్యంగా యూత్లో మాత్రం ఎనలేని సంతోషం అనేది ఉంటుందన్నమాట. వాళ్ళు ఎంజాయ్ చేయడం కావచ్చు, ముఖ్యంగా ఇదంతా కూడా పక్కన పెడితే వాళ్ళకు ఇష్టమైన హీరోల యొక్క కొత్త సినిమాల యొక్క కొత్త పోస్టర్లు వస్తున్నాయా, అవి ఏ విధంగా ఉన్నాయి, వాటిని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకోవాలి, న్యూ ఇయర్ అంతా కూడా పక్కన పెట్టేసి వాళ్ళ హీరో యొక్క పోస్టర్ల సెలబ్రేషన్స్లో మునిగిపోతూ ఉంటారనమాట. సో మరి మనకు తెలుసు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి ఒక కొత్త మూవీ అంటే కొత్త ప్రాజెక్ట్ కూడా బయటకు వచ్చిందనమాట. సురేందర్ రెడ్డి గారితోని తొందరలోనే సినిమా కూడా చేయబోతున్నాడని న్యూస్ మాత్రం అందరినీ, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరినీ కూడా చాలా సాటిస్ఫై చేస్తుంది. ఎందుకంటే ఆయన రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు కాబట్టి ఇంకా సినిమాలు చేయకపోవచ్చేమో అని చెప్పేసి అయితే చాలామంది ఫిక్స్ అయిపోయారు. ఆల్మోస్ట్ ఒక 99% అంతా కూడా. సో మరి ఆయనకంటే ఛాన్స్ దొరికినప్పుడు, ఏదైనా కొంచెం టైం ఉన్నప్పుడు, డేట్స్ ఖాళీ ఉన్నప్పుడు మాత్రం సినిమాలు చేస్తాననే విధంగా అయితే ఆయన చెప్పాడు. సో మరి ఈ యొక్క ఖాళీ గ్యాప్ని ఎవరైనా ఉపయోగించుకుంటారా? ఆల్మోస్ట్ ఏ డైరెక్టర్ అయినా కూడా అధిక మొత్తంలో మాకు డేట్స్ ఇవ్వాలని చెప్పేసి అనుకుంటారు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి మాత్రం అది సాధ్యం కాదు. మరి సురేందర్ రెడ్డి గారు ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారు ఏంటనేది ఖచ్చితంగా ఇంకా ఆయనకే సంబంధించిన అన్నమాట. కాకపోతే అధికారికంగా మాత్రం ఇంకా చెప్పలేదు. బట్ జస్ట్ వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా అయితే ఫిక్స్ అయింది అని చెప్పేసి అయితే న్యూస్ అయితే బయటకు వచ్చింది. అండ్ దీంతో పాటు సందీప్ రెడ్డి వంగ గారు ఆయన ట్విట్టర్ వేదికగా ఇక్కడ మన ప్రభాస్ గారి స్పీడ్ సినిమా నుంచి ఒక ఫస్ట్ లుక్ని మాత్రం రివీల్ చేశారు. సో మరి ఆ ఫోటో చూస్తూ ఉంటే ఇంకా ప్రభాస్ గారి ఫ్యాన్స్కి మాత్రం పూనకాలే. వాళ్ళకు ఇంక ఇది న్యూ ఇయర్ ఇదంతా కూడా పక్కన పెడితే ప్రభాస్ గారి ఫస్ట్ లుక్లోని న్యూ ఇయర్ అంతా కూడా మేము చూసుకుంటున్నాం అనే విధంగా అయితే వాళ్ళు చాలా హ్యాపీగా ఈ యొక్క మూమెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే అసలు ప్రభాస్ గారిని ఇలాంటి లుక్స్లో ఉంటాడు అని చెప్పేసి ఎవరైనా అనుకుంటారా? అస్సలు అనుకోరు. ప్రభాస్ గారిని ఏ రేంజ్లో చూస్తున్నాం మనము. ఈ సినిమాలో సందీప్ రెడ్డి వంగ గారు ఏ విధంగా చూపిస్తున్నారు, అక్కడ చూస్తూ ఉంటే ఆయన షర్ట్లెస్గా ఉన్నారు, ఫుల్గా గాయాలవుతూ ఉన్నాయి. ముందు హీరోయిన్ సిగరెట్ వెలిగిస్తుంది, ప్రభాస్ గారి చేతిలో మందు బాటిల్ ఉంది, ఫుల్ హెయిర్. సో అసలు ఈ లుక్ చూస్తూ ఉంటే సందీప్ రెడ్డి వంగ గారి మార్క్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఇంకా దాంతోపాటు సంక్రాంతికి వచ్చే మూవీస్ కావచ్చు, మన చిరంజీవి గారి మన శంకర్ వరప్రసాద్ గారు ఈ పండగకు వస్తున్నారని చెప్పేసి అందులో మన వెంకటేష్ గారు కూడా ఉండడం, వాళ్ళిద్దరి స్పెషల్ సాంగ్ కూడా ఉండడం, దాని నుంచి ఒక పోస్టర్ వచ్చింది. అదేవిధంగా మన రవితేజ గారి భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే ఆ సినిమా నుంచి, అదేవిధంగా కోటి సినిమాతో మన అందరికి కూడా ఒక మంచి సినిమాని అందించి మంచి పేరు సంపాదించినటువంటి రోషన్, ఆ అబ్బాయిది కూడా ఒకటి బ్యాన్ మిలం అనే ఒక సినిమా కూడా వస్తుందంట. సో దానికి సంబంధించిన పోస్టర్ కావచ్చు, ఇట్లా మనకు న్యూ ఇయర్కి కావచ్చు, సంక్రాంతికి కావచ్చు, ఏవైతే కొత్త సినిమాలు వస్తున్నాయో అగ్రతారాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అయితే కొత్త పోస్టర్లు అయితే వచ్చాయన్నమాట. సో ఈ కొత్త సంవత్సరం వేళ కొత్త పోస్టర్లు అంతా కూడా సోషల్ మీడియా మొత్తాన్ని కలకలాడిస్తూ ఉన్నాయి. సో వాళ్ళ ఫ్యాన్స్ అందరూ కూడా వాటిని షేర్ చేసుకుంటూ ఉన్నారు.